కురునందన, అన్ని కార్యాల్లోనూ రుజు స్వభావం పాటించు. నువ్వు ఆ సరళ స్వభావాన్ని నీతి విచారంతోనూ వేదాలతోనూ రక్షించుకో. ఎల్లప్పుడూ మృదువుగానే ప్రవర్తించే రాజును అంతటా ఉల్లంఘిస్తారు. తీవ్రంగా ఉంటే లోకం భయపడుతుంది. అందుచేత సమయానికి అనుకూలంగా రాజు 2 విధాలను అనుసరించాలి. పుత్ర, విద్యావేత్తలైన విప్రులను దండించరాదు. బ్రాహ్మణుడంటే లోకంలో ఉత్తమ ప్రాణి. బ్రాహ్మణుని కించపరచకూడదు, బ్రాహ్మణునికి అవమానం చేయకూడదు. అంటే వేదాభ్యాసం చేసేవారికి, అగ్ని కార్యం చేసేవారికి, గాయత్రి మంత్రాన్ని చేసేవారికి, వేద విధులతో ఉండేటువంటి వాళ్లకు క్రమప్రకారంగా ఆచారంగా విచారించే అటువంటి వాళ్ళనే బ్రాహ్మలు. వాళ్ళని అవమానించకూడదు, వాళ్లకు మోసం చేయకూడదు, వాళ్లకు ద్రోహం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. రాజేంద్ర, మహాత్ముడైన మనువు 2 శ్లోకాలు ఇలా పఠించాడు. ధర్మజ, స్వధర్మాల్లో వాటిని మనసులో పెట్టుకో. నీళ్ల నుండి అగ్ని పుట్టింది, బ్రాహ్మణుల నుండి క్షత్రియుల జాతి పుట్టింది, రాతి నుండి లోకం పుట్టింది. అన్నిటా ప్రసరించే వాటి తేజస్సు తమ తమ జన్మస్థానాల్లో మాత్రం అణిగిపోతుంది కదా. ఎప్పుడు ఇనుము రాతిని నశింపజేస్తుందో, అగ్ని నీటిని నశింపజేస్తుందో, క్షత్రియుడు బ్రాహ్మణులను ద్వేషిస్తాడో, అప్పుడే ఆ 3 ఇనుము, అగ్ని, క్షత్రియుడు నశిస్తాడు. అందుచేత మహారాజా, బ్రాహ్మణులు నీకు నమస్కరించదగినవారు. వాళ్ళకేమి సహాయం చేయొద్దు, నమస్కారం చేయించాలంతే. వాళ్ళనే మనద్దు. ఎందుకు నీకు తాపత్రయం? వాళ్ళని అవమానం చేయొద్దండి, వాళ్ళని అవహేళన చేయొద్దండి. అది వాళ్ళలో ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వం, పరమాత్ముడి యొక్క తత్వం వాళ్ళలో ఉంది. ఏమైనా దేవుడు పుట్టించిన వాడు ఇస్తాడు, ఇక్కడికే తీసుకొచ్చి అనే తత్వంలో ఉండేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. పూజితులైనటువంటి బ్రాహ్మణులు భూమి మీద బ్రహ్మమును ధరింపజేస్తున్నారు. ముల్లోకాలను నాశనం చేసేవారిని, అంటే ఇంకా అటువంటి పనులు చేసేవారిని నీ భుజాబలంతో అణిచివేయాలి. అటువంటి వాళ్లను మోసం చేసే వాళ్లకు. మహారాజా, పూర్వం శుక్రాచార్యుడు ఇలా చెప్పాడు. దానిని ఏకాగ్ర చిత్తంతో విని తెలుసుకో. ఇక ఆయుధం ఎత్తి పట్టుకొని వస్తున్నవాడు ఎంత వేదాంతవేత్త అయినా సరే రాజు వారిని స్వధర్మంతో నిగ్రహించాలి. నశించిపోతున్నటువంటి ధర్మాన్ని రక్షించిన వాడే ధర్మవేత్త. అలా రక్షించడంలో హింస చేసిన ధర్మహాని జరగదు. ఆ క్రోధాన్నే పొందుతుంది. ద్విజాతులు దోషులైతే దేశ బహిష్కారం చేయాలి. బహిష్కరణం చేయకపోతే తప్పదు. దోషం నిరూపింపబడినా వారిని దయ తలసాలి. ద్విజుడు బ్రహ్మహత్య చేసిన, గురుభార్యను పొందిన, భ్రూణహత్య చేసిన, రాజద్రోహం చేసిన ఆ విప్రునికి దేశ బహిష్కారం విధించాలి. కానీ ఎన్నడూ శరీర దండనం విధించరాదని చెప్పారు. బహిష్కారం చేసేవాళ్ళంతే. ఎడారిలో తీసుకు వదిలేవాళ్ళు. అంటే చచ్చిపోతాడు, మనకేం పట్టింది. అట్లా చంపకూడదన్నారు. చూసారా, ఇది ఎంత మంచి నీతి. బ్రహ్మవేత్తల యందు భక్తిగల మానవులు రాజులకు ప్రియులు. అటువంటి వారిని సంపాదించుకోవడాన్ని మించిన కోశాగారం రాజులకు మరొకటి లేదు. శాస్త్రంలో చెప్పబడినటువంటి 6 దుర్గాల్లోనూ నరదుర్గం అది మాత్రం దాటలేరు ఎవరు కూడా. అందుచేత వివేకం గల రాజు చతుర్వర్ణాల వారికి దయతో చూడాలి. ధర్మాత్ముడై సత్యం పలికే రాజు ప్రజలను రక్షింపజేస్తాడు. పుత్ర, అలానే అన్ని వేళలా అన్ని చోట్ల సహనం పాటింపరాదు. అన్నిటినీ సహిస్తూ ఏనుగులాగా మృదువుగా ఉండే రాజు ధర్మవిరోధి అవుతాడు. ఈ విషయమై బృహస్పతి చెప్పిన శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, దాన్ని చెప్తా విను. క్షమమాణం నృపం నిత్యం, క్షమమాణం నృపం నిత్యం, నీచగ పరిభవేజ్జనగ, నీచగ పరిభవేజ్జనగ, హస్తియంత గజస్కైవ శిరయేవ రురుక్షతి, శిరయేవ రురుక్షతి. నిత్యము క్షమించే రాజును నీచుడు అవమానిస్తాడు.
ఏనుగు ఎప్పుడూ సహిస్తుంటే మావటివాడు శిరస్సు మీద ఎక్కుతాడు కదా. అందుచేత రాజు నిత్యము మృదువు కాకూడదు, తీవ్రంగా ఉండకూడదు. వసంత ఋతువులో సూర్యునిలాగా చల్లగాను కాకుండా వేడిగాను కాకుండా ఉండాలి. అప్పుడు ఆ రాజు సంపన్నుడవుతాడు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆగం అనే వాటి చేత తన విషయంలోనూ పరుల విషయంలోనూ నిత్యము పరీక్షించాలి. వ్యసనాలన్నిటినీ విడిచిపెట్టు. వ్యసనాల మీద ఆసక్తిని విడవాలి. వ్యసనాలకు లోపడిన రాజును లోకం పరాభవిస్తుంది. మిక్కిలి ద్వేషం గల రాజు లోకులకు ఉద్వేగం కలిగిస్తాడు. రాజు సదా గర్భవతిలాగా ప్రవర్తించాలి. ఎందుకో కారణం చెబుతా విను. గర్భవతి తాను మనసు పడే ప్రియాన్ని వదిలి కడుపులోని బిడ్డకు హితం కలిగేటట్లు ప్రవర్తిస్తుంది. రాజు కూడా అలాగే ప్రవర్తించాలి. రాజు ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించాలి. తన ఇష్టం విడిచిపెట్టి లోకహితం కలిగించేటట్లు ప్రవర్తించాలి. ఎన్నడూ ధైర్యం మాత్రం విడవరాదు. తన దండనీతి లోకానికి స్పష్టంగా తెలిసేటట్లు ప్రవర్తించే రాజుకు ఎక్కడా భయం కలగదు. సేవకులతో పరిహాసం కూడదు. దీనిలోని దోషం చెబుతా విను. మరీ సన్నిహితంగా ఉంటే రాజును ప్రజలు అవమానిస్తారు. వారి వారి స్థానాల్లో పనుల్లో ఉండరు. రాజు మాటలను ఉల్లంఘిస్తారు కూడా. అప్పగించిన పనుల్లో సంశయాలు ప్రకటిస్తూ ఉంటారు. రాజ రహస్యాలు వెల్లడిస్తారు. అడగకూడని అడుగుతారు. రాజు తినే ఆహారం తింటూ ఉంటారు. రాజుపై కోపతాపాలు పెంచుకుంటారు. అంతఃపుర రక్షకులతో స్నేహం చేసి వారితో సమాన వేషాలు వేస్తారు. రాజు చెప్పిన రహస్యం అంతటా చెబుతారు. రాజు పరిహాస ప్రియుడైతే, మెత్తనివాడైతే సేవకులు రాజును లెక్కచేయక గుర్రమో రథమో ఏనుగో ఎక్కుతారు. రాజా, ఇది నీకు దుష్కరమైనది, ఇది నీవు చేసిన తప్పు పని అంటూ ఇలా సభలో మిత్రునిలాగా సేవకులు చెబుతారు. వాళ్లే చెబుతారు. రాజు కోపించినా నవ్వుతారు, పూజించినా తృప్తిపడరు. పరస్పర కారణాలతో సంఘర్షశీలుడై ఉంటారు. ఎప్పుడు రాజు యొక్క రహస్యాలోచన బయట పెడతారు, చెడ్డ పనిని బయట పెడతారు. రాజశాసనాన్ని లెక్కలేనంతలో అవమానపరుస్తారు. అలంకారంలో, భోజనంలో, స్థానంలో, అనులేపనంలో రాజు వింటూ ఉండగానే నిర్భయంగా వెక్కిరిస్తారు. తమ అధికారులను నిందిస్తారు. కర్తవ్యాలు వదిలేస్తారు. తమ వృత్తిలో తృప్తిపడరు. రాజు సొమ్మును హరిస్తారు. త్రాడు కట్టిన పక్షితో ఆడినట్లు రాజుతో ఆడాలని అనుకుంటారు. మేము చెప్పినట్లు రాజు వింటాడని లోకంలో చెప్పుకుంటారు. ధర్మరాజా, రాజు మృదుశీలి అయి పరిహాసప్రియుడైతే ఇంకా చాలా దోషాలు కూడా పుట్టుకొని వస్తాయి అన్నాడు భీష్ముడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 57వ అధ్యాయం. ఇంకా భీష్ముడు ఇలా చెప్పాడు. ధర్మరాజా, రాజు ఎల్లప్పుడూ ప్రయత్నపరుడై ఉండాలి. ఉద్యమించని రాజు శ్రీలాగా ప్రశంసలు అందుకోకూడదు. ఖండితం అందుకోడు కూడా. శ్రీలాగా ప్రశంసలు అందుకోడు. ఈ విషయమై శుక్రుడు ఇలా చెప్పాడు. రాజా, ఏకాగ్రతతో విను చెబుతాను. పుట్టలోని చీమలను పాము తిన్నట్లు విరోధం లేని రాజును, ఇల్లు విడవని బ్రాహ్మణుని భూమి మృంగివేస్తుంది. అందుచేత నరోత్తమ, ఇదంతా నీ మనసులో పెట్టుకో. సంధి చేసుకోవలసిన వారితో సంధి చేసుకో, విరోధింపవలసిన వారితో విరోధించు. 7 అంగాలు గల రాజ్యానికి ప్రతికూలంగా ఆచరించేవాడు గురువు అయినా మిత్రుడైనా సరే సంహరింపదగిన వాడే. బృహస్పతి మతంగా రాజ్యాధికారికి సంబంధించిన శ్లోకం అంటే మరుత్తుడనే రాజు పాడినది ఒకటి ఉంది. ఇది కార్యాలు తెలియక గర్వంతో చెడు మార్గం పట్టినవాడు గురువైనా అతన్ని శాశ్వతంగా దండింపవలసిందే. బాహుపుత్రుడైనటువంటి సగర మహారాజు తన పెద్ద కొడుకైనటువంటి అసమంజసుని పౌరుల హితం కోసం పరిత్యజించాడు. అసమంజసుడు సరయూ నదిలో ప్రజల యొక్క పిల్లలను ముంచివేసేవాడు. అందుచేత తండ్రి సగరుడు కొడుకును తిట్టి దేశ బహిష్కారం చేశాడు.
ఉద్దాలక మహర్షి కూడా తన ప్రియసుతుడైనటువంటి శ్వేతకేతువును బ్రాహ్మణులకు కపటంగా సేవిస్తున్నాడనే కారణంతో విడిచిపెట్టాడు. అందుచేత లోకులను రంజింపచేయటమే రాజుల సనాతన ధర్మం. సత్యాన్ని రక్షించటము, వ్యవహారంలో సరళత రాజధర్మం. ఇతరుల సంపదలను పాడు చేయరాదు. ఇవ్వవలసిన దాన్ని సకాలంలో ఇవ్వాలి. సత్యవాక్కు క్షమ కలిగి పరాక్రమించే రాజు ఎన్నడూ శుభమార్గం నుండి తొలగడు. ఆత్మవాంశ్చ చితక్రోధక శాస్త్రార్థ కృత నిశ్చయగ శాస్త్రార్థ కృత నిశ్చయగ ధర్మే చార్తే చ కామే చ ధర్మే చార్తే చ కామే చ మోక్షే చ సతతం రతః మోక్షే చ సతతం రతః రతః. రాజు ఆత్మవంతుడు కావాలి, క్రోధాన్ని జయించాలి. రాజుకు శాస్త్ర విషయంలో చక్కని నిశ్చయ బుద్ధి ఉండాలి. ధర్మార్థ కామ మోక్షాల్లో ఆసక్తి ఉండాలి. వేదం మీద కూడా ఆసక్తి ఉండాలి. ఆలోచనలను రహస్యంగా ఉంచగలవాడే రాజు కాగలడు. రాజు కార్యాల్లో రహస్య దాచ లేకపోవటాన్ని మించిన కష్టం రాజుకు మరొకటి ఉండదు, రహస్యం దాచలేకపోవటాన్ని. 4 వర్ణాల వారి ధర్మాలను రాజు రక్షించాలి. ధర్మం సంకరమైపోకోకుండా ప్రజలను రక్షించడం కూడా రాజుల సనాతన ధర్మం. రాజు ఎవరినీ నమ్మరాదు. ఒకవేళ నమ్మినా ఎక్కువగా నమ్మకూడదు. షాడ్గుణ్యంలో ఉండేటువంటి గుణదోషాలను బుద్ధితో సదా పరీక్షిస్తూ ఉండాలి. శత్రువుల లోపాలను కనిపెట్టగల రాజు నిత్యము ప్రశంసింపబడతాడు. ధర్మార్థ కామాల విషయంలో నిశ్చిత జ్ఞానం కలిగి గూఢచారుల రహస్యాన్ని కనిపెట్టే రాజు ప్రశంసింపబడతాడు. రాజు తన ధనాగారం పెంపొందించుకునే విషయంలో యమునిలా కుబేరునిలా ప్రవర్తించాలి. స్థానవృద్ధి క్షయాలకు కారణమైన దశవర్గం చక్కగా తెలుసుకోవాలి. అమాత్యుడు, రాష్ట్రం, దుర్గం, కోశం, దండం, ఈ 5 ప్రకృతులు, వీటిని స్వపక్ష పరపక్షాలు రెండిటిలో గ్రహించడం దశవర్గ జ్ఞానం అంటారు. పోషణ లేని వారికి రాజు పోషణ ఇవ్వాలి. పోషణ కలవారిని కూడా పరీక్షిస్తూ రక్షిస్తూ కూడా ఉండాలి. రాజు చిరునవ్వు నవ్వుతూ సుముఖంగా ముందు మాట్లాడుతూ ఉండాలి. వృద్ధులను సేవించాలి. అలసట లేకుండా ప్రవర్తించాలి. లేఖితనం ఉండకూడదు. సత్ప్రవర్తన మీద స్థిరబుద్ధి ఉండాలి. సంతోషం పొందాలి. చూడముచ్చటగా ఉండాలి. సజ్జనుల చేతి నుండి ఎన్నడూ ధనం గ్రహించరాదు. దుర్జనుల నుండి తీసుకొని అది సజ్జనులకు ఇవ్వాలి. రాజు స్వయంగా దండించాలి. దాత కావాలి. మనసు వశంలో ఉండాలి. రమ్యమైనటువంటి సాధనాలు ఉండాలి. సకాలంలో దానం చేయాలి, భుజించాలి. పరిశుద్ధమైన ఆచారాలు కలిగి ఉండాలి. శూరులు, భక్తులు, ఇతరుల ప్రలోభాలకు లొంగనివారు, సత్కులంలో పుట్టినవారు, రోగాలు లేనివారు, శిష్టులతో సంబంధాలు కలవారు, ఆత్మగౌరవం కలవారు, అవమానం చేయనివారు, విద్యావేత్తలు, లోక వ్యవహారాలు తెలిసినవారు, పరలోకం గురించి తెలుసుకునేవారు, ధర్మనిరతలు, పర్వతం వలె చలింపని సాధు స్వభావం కలవారు, వీరిని రాజు సహాయకులుగా చేసుకోవాలి. ఇక భోగాల విషయంలో వారితో సమానంగా అనుభవించాలి. ఒక్క ఛత్రము, ఆజ్ఞ, ఈ 2 మాత్రమే వారికంటే రాజుకు అధికం అనేటట్లు ఉండాలి. అందరి ఎదుట చాటుగాను కూడా ఒకే విధమైన నడవడిక ఉండాలి. ఇలా చేసే రాజు దుఃఖం పొందడు. అందరినీ అనుమానించేవాడు, అన్నీ హరించేవాడు, సూటిగా ఉండనివాడు, లోభి అయిన రాజు కొద్ది కాలంలోనే తన వారి చేతనే బంధింపబడుతుంటాడు. శుచేయి, లోకుల మనసులను ఆకర్షింపగల రాజు శత్రువులకు చిక్కినా పతనం చెందడు. ఒకవేళ పడినా మళ్ళీ నిలదొక్కుంటాడు. క్రోధం లేనివాడు, వ్యసనాలు లేనివాడు, మృదువైన దండం ప్రయోగించేవాడు, జితేంద్రుడు అయినటువంటి రాజు రాణులకు హిమవంతుని వలె విశ్వసింపదగిన వాడవుతాడు కదా. ప్రజ్ఞ గలవాడు, త్యాగగుణంతో కూడినవాడు, శత్రువుల దోషాలు తెలుసుకోగలవాడు, అన్ని వర్గాల వారికి చూడదగినవాడు, నీతి అవనీతి తెలిసినవాడు, చురుకుగా పనులు చేసేవాడు, క్రోధాన్ని జయించినవాడు, ప్రసన్నుడు, మహాబుద్ధి గలవాడు,
రోష స్వభావం లేనివాడు, యోగ్యుడు, క్రియాపరుడు, తన్ను తాను పొగుడుకోనివాడు, పెద్దలు పెట్టిన పనులు చక్కగా పూర్తి చేసే రాజు రాజులలో ఉత్తముడు అనబడతాడు. పుత్రాయివ పితుర్గేహే పుత్రాయివ పితుర్గేహే విషయే యస్య మానవాః విషయే యస్య మానవాః నిర్భయా విచరిష్యంతి నిర్భయా విచయిష్యంతి సరాజా రాజసత్తమః సరాజా రాజసత్తమః. నిర్భయంగా తండ్రి ఇంట్లో పుత్రుడు ప్రవర్తించినట్లు ఎవని దేశంలో ప్రజలు సంచరిస్తారో ఆ రాజు రాజోత్తముడు. ఎవని రాజ్యంలో పౌరుషుడు తమ సంపదను రహస్యంగా ఉంచుకోరో, నీతి అవనీతులను తెలిసి ప్రవర్తిస్తారో ఆ రాజు రాజోత్తముడవుతాడు. ఎవని దేశంలో ప్రజలు తమ తమ వీధుల్లో శ్రద్ధ కలిగి ఉంటారో, దేహం మీద కాకుండా ధర్మం మీద ఆసక్తి కలిగి యథావిధిగా రక్షింపబడతారో, రాజునకు వశులై అతని ఆధీనంలో నడుస్తారో, సంఘర్షణ లేకుండా విధేయులై ఉంటారో, ఈయన అనుసరిస్తూ ఉంటారో, దానగుణం కలిగి ఉంటారో ఆ దేశపు రాజే ఉత్తముడు. అప్పుడప్పుడు కొత్త కొత్తగా చూపిస్తూ ఉండాలా, మంచి మంచి దారులు వేయాలా, మంచి మంచి ఛత్రాలు కట్టాలా అని అవన్నీ ముందుకు చెప్పుకొని పెడుతున్నారు. ఏ దేశంలో కల్లా కపటం, మాయ, మత్సరం ఉండవో ఆ రాజు యొక్క ధర్మమే సనాతన ధర్మమయ్యా. జ్ఞానులకు సత్కరించేవాడు, తెలియదగిన దానిలోనూ పరహితంలోనూ ప్రీతి గలవాడు, సజ్జనుల మార్గంలో నడిచేవాడు, త్యాగి అయిన రాజు రాజ్యానికి అర్హుడయ్యా. ఎవని గూఢచారులు రహస్యాలోచనలు శత్రువులకు తెలియకుండా ఉంటాయో ఆ రాజు రాజ్యార్హుడు. మహాత్ముడైన పరశురాముడు రామచరణం చెబుతూ పూర్వం ఒక శ్లోకం రాజుని గురించి వినిపించాడు. రాజనం ప్రజనం నిందేతి తతో భార్యాం తతో ధనం రాజన్యసతి లోకస్య రాజన్యసతి లోకస్య కుతో భార్య కుతో ధనం కుతో భార్య కుతో ధనం. మొదట రాజును పొందాలి, తర్వాత భార్యను, తర్వాత ధనమును పొందాలి. రాజు లేకపోతే లోకులకు భార్య ఎందుకు, ధనమెందుకు? రాజ్యం కాక ఆకాంక్షించే వారికి స్పష్టమైన ప్రజారక్షణ కాక సనాతన ధర్మం మరొకటి లేదు. రక్షయే లోకానికి ఆధారం. రాజధర్మాల గురించి ప్రచేతసుడు ఇలా చెప్పాడు. ఏకాగ్రతతో వాటిని విను. ప్రవచనం చెయ్యని ఆచార్యుడు, ఆహా, వేదం చదవని ఋత్విజుడు, రక్షించని రాజు, అప్రియంగా మాట్లాడే భార్య, గ్రామంలో ఉండాలనుకునే గోవుల కాపరి, వీరంతా ఎందుకు పనికిరారు? సముద్రంలో పగిలిపోయిన పడవను విడిచివేసినట్లు వెంటనే విడిచిపెట్టాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.